ది మ్యాన్ ఆఫ్ మెనీ యూటర్న్స్. అవును, మంచినీళ్లు తాగినంత ఈజీగా కూటములను మార్చేయగలడు నితీష్ కుమార్. ఆయన రాజకీయ నిర్ణయాలు ఒక పట్టాన అర్థం కావు. ఎప్పుడు ఎవరి దోస్తులో ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఎవరికి హ్యాండ్ ఇస్తాడో అర్థం కాదు. సబ్కా సాత్ అప్నా వికాస్ అన్నదే నితీష్ మహాశయుడి నీతి సూత్రం. నిజమే, రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. మిత్రులు శత్రువులు కావచ్చు, బద్ధ శత్రువులు మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోవచ్చు. బీహార్ సీఎం నితీష్ కుమార్ ని చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. చావనైనా చస్తాను గాని మళ్ళీ బీజేపీ ముఖం చూడనని భీష్మ ప్రతిజ్ఞ చేసిన నితీష్ కుమార్ ఏడాది తిరక్క ముందే ఒట్టు తీసి గట్టు మీద పెట్టారు. గాలికి పోయే మాటల కన్నా గద్దెను అంటుపెట్టుకుని ఉండే కార్యాచరణే మిన్నా అని బలంగా నమ్మిన నితీష్ నయా రాజకీయ ఆత్మజ్ఞాని. జేడీయూ, బీజేపీ, ఆర్జేడీ, కాంగ్రెస్ ఇలా 4 స్తంభాలాటగా సాగే బీహార్ యవనిక మీద అవసరానికి అనుగుణంగా కూటములు మార్చే కూట నీతి నితీష్ మహాశయుడిది. చొక్కా మార్చినంత ఈజీగా మాట మార్చేయడం ఆయనకు బీహార్ లిట్టి చౌకాతో పెట్టిన విద్య. నుంచి మొదలుకొని ఇప్పటి వరకు మధ్యలో 9 నెలలు వదిలేస్తే బీహార్ ముఖ్యమంత్రిగా చక్రం తిప్పుతున్న ఒకనాటి సుశాసన్ బాబు తాజాగా 9వ ప్రమాణ స్వీకారం చేశారు. రాజకీయంగా పుట్టి మునక్కుండా కాచుకోవడంలో దిట్టిగా, గాలివాలుకు తెరచాపలెత్తే కళలో స్రష్టగా ఫాల్తూరం అన్న పేరును సంపాదించుకున్న నితీష్ కుమార్ నవ్విపోదురుగాక అనుకుంటూ బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో చేరారు. సార్వత్రిక ఎన్నికల సమరం ముంగిట 40 లోక్సభ స్థానాలున్న బీహార్లో మహాగఠబంధన్ కు గుడ్ బై చెప్పి సీఎం నితీష్ ఎన్డీఏ తీర్థం పుచ్చుకోవడం విపక్ష ఇండియా కూటమికి గట్టి దెబ్బే. సమతా పార్టీ పెట్టి 2 ఏళ్లకే విధేయతలు మార్చి వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్లో కేంద్ర మంత్రిగా కుదురుకున్న నితీష్ కుమార్ 2003లో జనతాదళ్ యూ పేరిట వేరే కొంపటి పెట్టుకున్నారు. లాలు రబ్రీ ఆటవిక పాలనపై నిప్పులు చెరిగి బీజేపీతో కలిసి 2005-2010 సంవత్సరాల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల రంగాన్ని దున్నేసిన నితీష్ 2013లో ప్రధాని అభ్యర్థిగా మోదీ ఎదుగుదలను సహించలేక ఎన్డీఏ నుంచి వైదొలిగారు. అప్పటిదాకా తాను తిట్టిపోసిన ఆర్జేడీ, కాంగ్రెస్లతో మహాగఠబంధన్ ఏర్పాటు చేసి 2015లో మళ్లీ అధికారం చేపట్టాడు ఈ పెద్ద మనిషి. 2017 నాటికి ఆ పొత్తును పెటాకులు చేసి కాషాయ నేతలతో మళ్లీ దోస్తీ కట్టారు. 2020 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిచాక 2022లో మళ్లీ కమలం పార్టీకి కటీఫ్ చెప్పారు. తాను దూరం పెట్టిన లాలు బృందాన్ని ముద్దు చేసి ఇప్పుడు అర్ధాంతరంగా ముంచేశారు. భిన్న కూటములతో నితీష్ ఆడుతున్న రాజకీయ కోలాటమిది. అలగడం, తొలగడం, తాను కాదనుకున్న వారితోనే కలవడం నితీష్ కుమార్ రాజకీయ ప్రయాణ సరళి. ఎన్డీఏలోకి మళ్లీ వెళ్లే ప్రసక్తి లేదని నితీష్ 4 నెలల నాడు పునరుద్ఘాటిస్తే ఆయన ప్రాధేయపడినా చేర్చుకునేది లేదన్న బీజేపీ పిలుపు రావడమే ఆలస్యం నితీష్ కు స్నేహాస్తం చాచింది. సంకీర్ణానికి సై అంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభంజనాన్ని నిలువరించే పటిష్ట కూటమి ఏర్పాటుకు పాట్నా వేదికగా మొదట చొరవ చూపింది నితీష్ కుమారే. 2 వారాల కిందట ఇండియా బృందం భేటీలో కన్వీనర్ పదవికి నితీష్ పేరును ఆర్జేడీ సైతం బలపరచడానికి కారణాలు జగద్విదితమే. నితీష్ కేంద్రానికి వెళితే బీహార్ పగ్గాలు తన కొడుకు తేజస్వి చేతికి వస్తాయని లాలు పేరాసకపోయారు. రాష్ట్రంలో కీలక మంత్రిత్వ శాఖలు తీసుకున్న ఆర్జేడీ తనకు కూడా చెప్పకుండా స్వతంత్రంగా వ్యవహరించడం నచ్చని నితీష్ లోక్సభ బరిలో మోదీకి సమఉజ్జిగా విపక్ష శిబిరం తరపున ఎదగాలనుకుంటే అది సాధ్యపడలేదు. ఈలోగా జననేత కర్పూరి ఠాగూర్ కు మోదీ సర్కార్ భారతరత్న పురస్కారం ప్రకటించడం బీహార్ రాజకీయాల్లో ఒక కుదుపు. విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా తాను మోదీని ఢీకొట్టే వీల్లేనప్పుడు డీలా పడిపోకుండా ఎన్డీఏ గూటికే చేరితే పోలా అన్న ఆలోచనకు నితీష్ పావులు కదిపారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఆర్జేడీకి 79 సీట్లు, బీజేపీకి 78, నితీష్ కు 45 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. స్పీకర్ ఆర్జేడీకి చెందిన వ్యక్తి అయినందువల్ల తిమ్మిని బమ్మి చేసి ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు లాలు గడదాకా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇలా బీహార్లో గజ్జెకట్టి ఆడుతున్నాయి రాజకీయాలు.
బీహార్ రాజకీయాలపై చెదరని ముద్ర వేసిన దివంగత మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు కేంద్రం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. బీహార్లో బీసీల రిజర్వేషన్లు కేటగిరీల వారీగా కేటాయించడం తదితర అంశాల్లో కర్పూరి ఠాకూర్ కు ఆ రాష్ట్ర రాజకీయాల్లో మేరునగ శిఖరంగా పేరొచ్చింది. ఠాకూర్ పంథాను నితీష్ అందిపుచ్చుకున్నారు. ఎంబీసీలతో పాటు ఎస్సీల్లోనూ అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఆయా వర్గాల్లో పట్టు సాధించారు. ఠాకూర్ కు దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించడంతో ఎంబీసీల మన్నన పొందేందుకు బీజేపీకి అవకాశం వచ్చింది. దీంతో జేడీయూ అధినేత వెంటనే తన వైఖరిని మార్చుకుని తిరిగి కమలదనానికి మద్దతు ప్రకటించారు. ఇక ఇండియా కూటమిలో నితీష్ కుమార్ ది ప్రధాన భూమిక. కూటమి వ్యవహార శైలిపై కుర్రుగా ఉన్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్ పై అపనమ్మకం కలిగింది. కూటమికి ఆయన్ను కన్వీనర్ గా ప్రకటించాలన్న నిర్ణయాన్ని రాహుల్ గాంధీ వాయిదా వేయాలని కోరారు. బీహార్ డిప్యూటీ సీఎం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సైతం ఈ నిర్ణయంపై తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సమ్మతి కావాల్సిందేనని పట్టుబట్టారు. వీటితో విసిగిపోయిన నితీష్ ఇండియా కూటమి నుంచి వైదొలిగి మళ్లీ కమల శిబిరంలో చేరారు. ఇక నితీష్ కుమార్ రాజకీయ నేపథ్యానికి వస్తే 20 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని వదలని రాజకీయ చాణుక్యుడైన ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో సిద్ధహస్తుడు. అవసరాన్ని బట్టి గోడ దూకడంలో నితీష్ ముందు వరుసలో ఉంటారు. ఎప్పుడు ఎవరికి హ్యాండ్ ఇస్తాడో, ఎప్పుడు ఎవరితో కలుస్తాడో రాజకీయ విశ్లేషకుల అంచనా కూడా అందదు. తలపండిన రాజకీయ నేతలు, పండితులు కూడా నితీష్ వ్యూహాలను పసిగట్టలేరు. పదవి కోసం ఆయన ఎంతకైనా దిగజారగలడు. రాజకీయ విలువల గురించి అవసరం లేదు. సీఎం పదవి తర్వాతే ఏదైనా అంటాడు. సీట్లు ఎవరికి ఎక్కువ ఉన్నా సీఎం పదవి తనదే అన్నది నితీష్ కండిషన్. 2013 నుంచి ఇప్పటికీ 4 సార్లు కూటములు మార్చేశారు నితీష్. ఎన్నిసార్లు కూటములు ఫిరాయించిన 20 ఏళ్లుగా ఆయనే బీహార్ ముఖ్యమంత్రి. నితీష్ యూటర్న్ తీసుకోవడం ఇదేం ఫస్ట్ టైం కాదు. గతంలో అనేక సార్లు ఆయన కూటమిలో మార్చేశారు. మొదటి నుంచి నితీష్ రాజకీయ రూటే సపరేటు. జనతాదళ్తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఆ పార్టీ తరపున 1985లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1994లో జనతాదళ్ను చీల్చి సమతా పార్టీ పెట్టుకున్నారు. 1996లో లోక్సభకు ఎన్నికైన నితీష్ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2003లో తన పార్టీని జేడీయూలో విలీనం చేశారు. ఆ తర్వాత ఆ పార్టీకి అధ్యక్షుడయ్యారు. అప్పటి నుంచి ఆయనకు తిరుగు లేకుండా పోయింది. 2005లో బీజేపీతో చేతులు కలిపిన నితీష్ ఘన విజయం సాధించి తొలిసారి బీహార్ ముఖ్యమంత్రి పీఠమెక్కారు. 2010లోనూ బీజేపీతో కలిసే ఎన్నికలకు వెళ్లి గెలిచారు. కానీ 2013లో బీజేపీ తన ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించడంతో నితీష్ కమలంతో తెగతింపులు చేసుకున్నారు. కాంగ్రెస్ ఆర్జేడీలతో కలిసి మహాగఠబంధన్ ఏర్పాటు చేశారు. అయితే 2014లో లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో సీఎంగా రాజీనామా చేసి మాంజీని ఆ పీఠంపై కూర్చోబెట్టారు. 2015లో మాంజీని దించేసి నితీషే మరోసారి సీఎం అయ్యారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అయితే 2017లో మహాగఠబంధన్ కు హ్యాండ్ ఇచ్చి కమలం గూటికి చేరిపోయారు. ఐఆర్సీటీసీ కుంభకోణంలో సిబిఐ లాలూ ప్రసాద్ ఇంట్లో సోదాలు చేయడంతో ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి గుడ్ బై చెప్పారు. 2020లో తక్కువ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2022లో మళ్లీ బీజేపీని వదిలి మహాగఠబంధన్ అంటూ కూటమిని ఏర్పాటు చేశారు. మళ్లీ 2 ఏళ్లు కూడా కాకముందే ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. రకరకాల కారణాలతో కూటమిలో మార్చి నితీష్ ఈసారి బయటకు రావడానికి కారణం ఇండియా కూటమికి ప్రధానమంత్రి ఫేస్ లేకపోవడమే. ఇండియా కూటమి కన్వీనర్ గా ఖర్గేను ప్రకటించడంతో ఇక తనకు ఛాన్స్ రాదని నితీష్ గట్టిగా నిర్ణయించుకున్నారు. పైగా మరోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుందన్న అంచనాలు కూడా ఆయన్ని ఆలోచనలో పడేశాయి. పైగా కర్పూరి ఠాగూర్ కు భారతరత్నతో బీహార్లో పొలిటికల్ ఈక్వేషన్స్ మార్చేశారు మోడీ. దీంతో నితీష్ కుమార్ అలర్ట్ అయ్యారు. ఇల్లు చక్కబెట్టుకోకపోతే ప్రమాదమని గ్రహించారు. మోడీని ఢీకొట్టలేని పరిస్థితులు, అంతటి బలం లేకపోవడంతో చివరికి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కమలంతో కలిసి నడుస్తున్నారు నితీష్ కుమార్.